పారిపో! ఆ డ్రాగన్ చాలా ప్రమాదకరమైంది సామ్రాట్. వెంటనే ఇటు వచ్చేయ్. లేదు, భయపడితే ఎలా అక్క? నేను ఎలా అయినా ఈ డ్రాగన్ ని వశపరుచుకోవాలి. మహావన రాజ్యం డ్రాగన్ కొండపై సామ్రాట్ ఒక డ్రాగన్ ను వశం చేసుకునేందుకు వచ్చాడు. కానీ అకస్మాత్తుగా అతి శక్తివంతమైన డ్రాగన్ అక్కడికొచ్చింది. అమృత తన తమ్ముడు సామ్రాట్ కు ఆ డ్రాగన్ గురించి చెప్పి వెంటనే వెళ్లిపోదామని చెప్పింది. అదే సమయంలో సామ్రాట్ కళ్ల ముందు ఆ భయంకరమైన డ్రాగన్ ప్రత్యక్షమైంది. సామ్రాట్ భయంతో కేకలు వేస్తూ, ఇది చాలా ప్రమాదకరమైన డ్రాగన్ అక్క. నాన్నగారు దీని గురించి చాలా సార్లు చెప్పారు. అవును, అందుకే త్వరగా రా, మనం ఇక్కడ నుంచి తప్పించుకోవాలి. లేదక్క, ఏం జరిగినా సరే నేను ఈ డ్రాగన్ ను వశం చేసుకోకుండా ఇక్కడ నుంచి రాను. ఈ డ్రాగనే మన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఇస్తుంది అని చెబుతూ సామ్రాట్ ఆ పర్వతం అంచున నిలబడ్డాడు. కానీ వెంటనే ఆ డ్రాగన్ అగ్నిగోళాన్ని వదిలింది. ఒక ఎర్రటి అగ్నిగోళం సామ్రాట్ వైపుకు దూసుకొచ్చింది. సామ్రాట్ కిందికి ఒరిగి అక్కడ నుండి తప్పించుకొని రాయి వెనక్కి వెళ్లి దాక్కున్నాడు. కానీ ఆ డ్రాగన్ మంచు వర్షం కురిపించింది. ఈసారి సామ్రాట్ శరీరం మంచుని తట్టుకోలేకపోయింది. నొప్పితో కేకలు వేస్తూ అరిచాడు. ఆ డ్రాగన్ నిప్పులు కక్కుతోంది సామ్రాట్, అక్కడ నుండి వెళ్ళిపో త్వరగా. నేను పారిపోవడానికి రాలేదక్క. ఇప్పుడు కనుక పారిపోయానంటే నన్ను నేను జన్మలో క్షమించుకోలేను. ఆవేశపడకు తమ్ముడు, ఆ డ్రాగన్ అగ్ని, మంచు, గాలి మూడింటిని ఒకేసారి వదులుతుంది. నువ్వు చిన్న పొరపాటు చేసినా మనం పడిన కష్టం అంతా వృధా అయిపోతుంది. కానీ జరిగింది చూసి అమృత ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. గాల్లో నుండి కిందకి దిగింది 3 తలల డ్రాగన్. అగ్ని, మంచు, వాయు 3 శక్తులు ఉన్న డ్రాగన్ అది. మరోసారి 3 శక్తులతో అది దాడి చేయగలదు. సామ్రాట్ ఆ దృశ్యం చూస్తూ ఒక పర్వతం అంచున నిలబడి ఉన్నాడు. ఆ దాడికి అతని కాళ్ల కింద నేల కంపించింది. కానీ అతని కళ్లల్లో భయం లేదు, ఏదో తెలియని ధైర్యం ఉంది. ఈరోజు ఏం జరిగినా నేను ఓటమిని ఒప్పుకోను. నేను ఈ డ్రాగన్ ను వశం చేసుకోవాల్సిందే. ఈ డ్రాగనే నా తండ్రి హత్యకు ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఇస్తుంది. కానీ అదే క్షణం ఆ డ్రాగన్ సామ్రాట్ మీద దాడి చేసింది. ఒక పెద్ద ఎర్రటి అగ్నిగోళం సామ్రాట్ వైపుకు వచ్చింది. సామ్రాట్ కంగారుగా ఒక రాయి వెనక్కి వెళ్లి దాక్కున్నాడు. కానీ ఆ డ్రాగన్ రాయిని కూడా కరిగించేసింది. అప్పుడే మరో డ్రాగన్ మంచు కురిపించింది. అయితే సామ్రాట్ ఈసారి తప్పించుకోలేకపోయాడు. ఈ మంచు నా శరీరాన్ని మంచుగడ్డలా మార్చేసింది. ఇప్పుడు ఈ డ్రాగన్ తో ఎలా పోరాడగలను? అప్పుడే ఆ డ్రాగన్ గాల్లోకి లేచింది. ఈ వైపుకు రా సామ్రాట్, ఆ డ్రాగన్ దిశ మార్చబోతోంది. ఒకవేళ అది గాల్లో నీ మీద దాడి చేస్తే ఖచ్చితంగా నువ్వు తప్పించుకోలేవు. అప్పుడే ఆ డ్రాగన్ గాల్లో ఎగురుతూ తన దిశను మార్చి తుఫాన్ లాంటి శబ్దం చేస్తూ వచ్చింది. సామ్రాట్ ఒక రాయిని పట్టుకుని జారిపోకుండా తప్పించుకున్నాడు. కానీ అతని కాళ్ల కింద రాళ్లు కిందకి పడిపోయి మంటల్లోకి జారిపోయాయి. ఒక్క క్షణం అయితే నేను చచ్చుండేవాణ్ణి. ఖచ్చితంగా ఇక్కడి నుంచి ఈ డ్రాగన్ ను వశం చేసుకున్నాకే వెళ్ళాలి. ఈరోజు పారిపోతే జీవితాంతం పారిపోతూనే ఉండాలి. కానీ ఈ డ్రాగన్ ను ఎలా వశం చేసుకోవాలి? సామ్రాట్ అలా అంటున్నప్పుడు ఒక్కసారిగా ఆకాశం నల్లబడిపోయింది. ఆ డ్రాగన్ గాల్లోకి పైకి లేచి సామ్రాట్ ఉన్న చోటికి దాడి చేయడానికి దూసుకొచ్చింది. సామ్రాట్, కిందకి వంగు వెంటనే. కానీ సామ్రాట్ తప్పించుకోలేదు. అలాగే నిలబడి నేరుగా ఆ డ్రాగన్ కళ్ళలోకి చూశాడు. ఆ దృశ్యం చూసి అమృత వణికిపోయింది. ఏం చేస్తున్నావు నువ్వు? అదెందుకు ఆగిపోయింది? అసలు అక్కడ ఏం జరుగుతోంది? సామ్రాట్కి కూడా అర్థం కాలేదు. అప్పుడే ఆ ప్రదేశంలో ఒక వింత కేక వినిపించింది. అకస్మాత్తుగా మేఘాలను చీల్చుకుంటూ ఒక డ్రాగన్తో అక్కడికి వచ్చింది మహావన రాజ్య సేనాధిపతి కూతురు ప్రీతి. ఆమె తన బలమైన షాడో డ్రాగన్ పై కూర్చుని ఉంది. భయపడొద్దు, నా డ్రాగన్ ఆ డ్రాగన్ ను బంధించింది. అది మిమ్మల్ని ఏం చెయ్యదు. అసలు మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? నేను ఇక్కడికి ఒక డ్రాగన్ ని వశం చేసుకోవడానికి వచ్చాను. అది విని పగలబడి నవ్వుతోంది ప్రీతి. ఏంటి, నువ్వు ఆ డ్రాగన్ ని వశం చేసుకుంటావా? నీ మొహం చూస్తుంటే పిల్లిని కూడా వశం చేసుకునేలా లేవు. నువ్వు డ్రాగన్ ని వశం చేసుకుంటావా? ప్రీతి మాటలు విని సామ్రాట్కి పట్టరాని కోపం వచ్చింది. కానీ సామ్రాట్ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు. కానీ సామ్రాట్ అక్క అమృత మాత్రం కోపంగా, మర్యాదగా మాట్లాడు నువ్వు. అతను సింహపురి రాజ్యానికి కాబోయే రాజు, యువరాజు సామ్రాట్. ఏంటేంటి యువరాజా? ఆ సామ్రాజ్యం ఈ మధ్యే నేలమట్టం అయిపోయింది కదా అంటూ ప్రీతి వెటకారంగా నవ్వింది. సరిగ్గా సంవత్సరం ముందు
2 అగ్ని డ్రాగన్స్ సింహపురి రాజ్యం మొత్తాన్ని నామరూపాలు లేకుండా సర్వనాశనం చేశాయి. నువ్వు ఆ రాజ్యాన్ని పాలించాలి అని కలలు కంటున్నావా? అసలు ఏముందక్కడ? రాజ్యమే లేదు, ఇంకా రాజెందుకు? ప్రీతి మాటలు విని అమృతకి పట్టరాని కోపం వచ్చింది. ఆవేశంగా ముందుకు వచ్చింది. కానీ సామ్రాట్ నెమ్మదిగా ఆమె చేయి పట్టుకొని ఆపేశాడు. వద్దక్క, తనేమీ తప్పు మాట్లాడలేదు. ఏదైతే జరిగిందో ఆ నిజమే చెప్పింది. సామ్రాట్ మాట వినగానే ప్రీతి చిరునవ్వు నవ్వింది. ఆ వెంటనే ఆమె తన డ్రాగన్కు బయలుదేరమని ఆదేశించింది. ఆకాశంలో ఎగరడానికి ముందుగా, రేపు నేను మళ్ళీ వస్తాను. అప్పటికి ఏదైనా డ్రాగన్ను నువ్వు వశం చేసుకుంటే మంచిది. లేదంటే ఈ డ్రాగన్ నీకు కల్లో కూడా ఊహించని పరిస్థితిని తీసుకొస్తుంది. అర్థమైందా? అని చెప్పి ప్రీతి తన డ్రాగన్తో ఆకాశంలోకి ఎగిరిపోయింది. ఎప్పటి వరకు ఈ అవమానాలు భరిస్తావు సామ్రాట్? నాకు కూడా తెలీదక్క, కానీ నేను నీకు మాటిస్తున్నాను. నాకు ఒక్క డ్రాగన్ దొరికినా మన రాజ్యం మీద దాడి చేసిన వాళ్ళకి కల్లో కూడా ఊహించని విధ్వంసం చూపిస్తాను. ఖచ్చితంగా పగ తీర్చుకుంటాను అంటూ సామ్రాట్ ఆ రోజు జరిగింది తలుచుకున్నాడు. అతని రాజ్యం పండగ సంబరాల్లో అగ్నివర్షం కురిపించిన రోజు అది. ఆ రోజే తన సామ్రాజ్యం అంతమైంది. ఉదయం అందరూ ఆనందంగా ఉన్నారు. అమృత నిశ్చితార్థం జరుగుతోంది. మహారాజు నరసింహ రాజ్యం మొత్తాన్ని ఆహ్వానించాడు. మొత్తం నగరం పూలతో అలంకరించబడి ఉంది. బాజాలు మోగుతున్నాయి. అదే సమయంలో ఒక అగ్నిగోళం ఎక్కడి నుంచో తెలియదు గాని కోటలోకి దూసుకొచ్చింది. అప్పుడే ఒక పెద్ద పేలుడు శబ్దంతో మొత్తం సింహపురి రాజ్యం వణికిపోయింది. ఎటు చూసినా గందరగోళం నెలకొంది. పరిగెత్తండి, అగ్ని డ్రాగన్ ఈ నగరం మీద దాడి చేస్తోంది అని అరిచాడు. కోట ముఖద్వారం దద్దరిల్లింది. 2 భారీ డ్రాగన్లు ఏకకాలంలో ముందుకు దూకి తమ నోటి నుండి భయంకరమైన అగ్నిగోళాల్ని కక్కాయి. అవి నేలను తాకిన మరుక్షణమే చెవులు పగిలిపోయేంత పేలుడు సంభవించింది. ఆ మంటల్లో కోట ప్రాంగణం కాలిపోతుంటే చూసి మహారాజు నరసింహుడి రక్తం మరిగిపోయింది. రౌద్రంతో వరలోని కత్తిని దూశాడు. సరిగ్గా అదే సమయానికి ఆ అగ్నిజ్వాలల మధ్యలోంచి చేతిలో బల్లెం పట్టుకొని దూసుకొచ్చాడు సామ్రాట్. సామ్రాట్, నీ అక్కలను తీసుకొని ఏదైనా సురక్షితమైన ప్రదేశానికి వెళ్ళిపో. లేదు నాన్న, యుద్ధ భూమిని వదిలి పారిపోవడం క్షత్రియ ధర్మం కాదు. సామ్రాట్, ఆ అగ్ని డ్రాగన్ చాలా శక్తివంతమైంది. మనం వీటిని ఎదుర్కోలేం. నేను 17వ స్థాయి యోధుని నాన్న. ఈ డ్రాగన్ శక్తి మనకంటే 100 రెట్లు ఎక్కువ. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు వెళ్ళి ఇంతకంటే బలంగా తిరిగిరా. కానీ రాజు నరసింహ మాట పూర్తి చేసే లోపు ఒక డ్రాగన్ వాళ్ళ వైపుకు వచ్చి ఆగింది. దాని నోటి నుండి ఒక అగ్నిగోళాన్ని విసిరింది. అది నేరుగా మహారాజు నరసింహ వైపుకు దూసుకొచ్చింది. తప్పుకో సామ్రాట్ అని రాజు అతన్ని దూరంగా తోసేయగా సామ్రాట్ దూరంగా పడిపోయాడు. కానీ అదే సమయంలో ఆ అగ్నిగోళం పేలింది. కొన్ని క్షణాల్లోనే రాజు అతని సైనికులు కాలిపోయారు. సామ్రాట్ కూడా ఆ దృశ్యాన్ని చూసి విషాదంలో మునిగిపోయాడు. లేదు నాన్నగారు! గట్టిగా అరుస్తూ పైకి లేచాడు. తను చుట్టూ చూశాడు. అన్నీ పగిలిపోయి పడిపోయి ఉన్నాయి. తనకి ఏమైందో అర్థం కాలేదు. ఎదురుగా ఎలాంటి అగ్ని డ్రాగన్ కనిపించలేదు. అప్పుడే అతని అక్క అమృత లోపలికి వచ్చింది. ఆ విరిగిన మంచంపై ఉన్న తన తమ్ముడు లేవడం చూసి ముందుకు వచ్చి గట్టిగా కౌగిలించుకొని, తమ్ముడు, నీకిప్పటికి మెలకు వచ్చిందా? ఇన్నాళ్ళు నేను స్పృహలో లేనా? అవును, ఆ భయంకరమైన దాడి తర్వాత నువ్వు 1 సంవత్సరం పాటు స్పృహలో లేవు. సామ్రాట్ అది విని ఆశ్చర్యపోయాడు. వెంటనే తన కుటుంబం గుర్తుకొచ్చింది. అటు ఇటు చూస్తూ, అక్క, నాన్నగారు ఎలా ఉన్నారు? అక్క, బావా అందరూ ఎక్కడున్నారు? సామ్రాట్ ప్రశ్న విని అమృత కళ్ళల్లో కన్నీళ్లు చిమ్మాయి. ఆమె తన తమ్ముడి చేతిని పట్టుకుని చెప్పిన మాటతో సామ్రాట్ మళ్లీ నిశ్చేష్టుడైపోయాడు. అందరూ చనిపోయారు తమ్ముడు, ఎవ్వరూ మిగల్లేదు. నాన్నగారు, అక్కలు, మొత్తం మన సింహపురి రాజ్యం అంతా కూడా నేలమట్టమైపోయింది. సామ్రాట్కి పట్టరాని దుఃఖం వచ్చింది. కాని తనని తాను సముదాయించుకొని కోపంగా చెప్పిన మాట విని అమృత ఆశ్చర్యపోయింది. మన రాజ్య దుస్థితికి కారణమైన వాళ్ళని నేను ఊరికే వదిలిపెట్టను. ఈ డ్రాగన్స్ ని అస్సలు వదిలిపెట్టను. వద్దు సామ్రాట్, అసలైన శత్రువులెవరో కనిపెట్టాలి. అగ్ని డ్రాగన్స్ మన శత్రువులు కాదు. నా కళ్ళ ముందే ఆ డ్రాగన్స్ మన రాజ్యాన్ని నేలమట్టం చేశాయి, మన కుటుంబాన్ని నాశనం చేశాయి. నువ్వేమో అవి మన శత్రువులు కాదు అంటున్నావా? శాంతించు సామ్రాట్. మన అసలైన శత్రువులు ఎవరంటే ఆ డ్రాగన్స్ ని మన రాజ్యం మీదకి పంపిన వాళ్ళు. అమృత మాటలు విని సామ్రాట్ ఆలోచనలో పడ్డాడు. కొద్దిసేపు ఆలోచించి అమృతతో, అయితే మనం కూడా ఒక డ్రాగన్ ని వశం చేసుకుందాం. కానీ అక్క, అసలు ఈ డ్రాగన్స్ ఎక్కడ ఉంటాయి? ఇక్కడ నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఉత్తరాన ఒక పర్వతం ఉంది, డ్రాగన్ పర్వతం.
అక్కడ మనకి చాలా డ్రాగన్స్ దొరుకుతాయి. అలా అమృత సామ్రాట్ చాలాసేపు కష్టపడి డ్రాగన్ పర్వతం మీదకెక్కారు. అక్కడే వాళ్ళకి మహావన రాజ్య సేనాధిపతి కూతురు ప్రీతి కనిపిస్తుంది. ప్రీతి మాటలు పట్టించుకోద్దక్క. చూడు, ఇక్కడ చాలా డ్రాగన్లు ఉన్నాయి. ఇందులో ఒక్కదాన్ని అయినా వశం చేసుకుంటాను. సామ్రాట్ చూస్తూ ఉంటాడు. అగ్ని, భూ, జల డ్రాగన్లు గాల్లో ఎగురుతూ ఉంటాయి. కొన్ని భారీ ఆకాశంలో, మరికొన్ని చిన్న పావురాల ఆకారంలో ఉన్నాయి. ఇద్దరూ ఆ అడవిదారిలో ముందుకు సాగారు. సామ్రాట్ చూపు ఇంకా ఆకాశంలో ఉన్న డ్రాగన్లపై ఉంది. అదే సమయంలో అమృత, ఇప్పుడు నేను నీకు డ్రాగన్ ను వశం చేసుకునే విధానం చూపిస్తాను. ఎదురుగా ఒక డ్రాగన్ ఉంటుంది. అమృత ఆ డ్రాగన్ కళ్ళల్లోకి నేరుగా చూడడం మొదలుపెట్టింది. డ్రాగన్ కూడా ఆమె వైపే చూస్తూ ఏదో మాయకు లోనైనట్టు అమృత ముందుకొచ్చింది. తన నడుము వద్ద ఉన్న కత్తితో తన వేలు కోసి ఆ డ్రాగన్ నోటి దగ్గర పెట్టింది. ఆ వేలు నుంచి ఒక రక్తపు చుక్క కింద పడింది. వెంటనే డ్రాగన్ తన నాలుక బయటపెట్టి ఆ రక్తాన్ని నాకుతోంది. అదే సమయంలో అమృత, ఆ అగ్ని డ్రాగన్ శరీరాలు బంగారపు వెలుగులో మెరిశాయి. అక్క, నువ్వు బాగానే ఉన్నావా? సామ్రాట్ అమృత దగ్గరికి రాబోయాడు. కానీ అమృత సైగ చేసి ఆపేసింది. సామ్రాట్ అక్కడే ఆగిపోయి ఆశ్చర్యంగా చూశాడు. అమృత మరియు అగ్ని డ్రాగన్ మధ్య ఒక ఎర్రటి కిరణం ఏర్పడింది. అమృత మరియు అగ్ని డ్రాగన్ తమ శక్తులను పరస్పరం మార్చుకుంటూ ఉన్నారు. డ్రాగన్ శక్తిని అమృత తనలోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఆమె మోకాళ్లపై పడిపోయింది. శరీరం నొప్పితో వణుకుతోంది. ఆ క్షణం వారి ఆత్మలు అనుసంధానమయ్యాయి. అమృత చివరికి ఆ అగ్ని డ్రాగన్ను తన వశం చేసుకుంది. అద్భుతమక్క, నువ్వు ఈ డ్రాగన్ని వశం చేసుకున్నావు. అది విని అమృత సామ్రాట్ను సంతోషంగా కౌగిలించుకుంది. అవును సామ్రాట్, ఇక నీ వంతు. సామ్రాట్ చుట్టూ చూశాడు. పెద్దవి, చిన్నవి అనేక డ్రాగన్ల మధ్య వాళ్ళిద్దరూ ముందుకు సాగారు. సామ్రాట్ ఒక డ్రాగన్ దగ్గరకు వెళ్ళాడు. కానీ ఆ డ్రాగన్ అతన్ని చూస్తూ అరుస్తూ ఎగిరిపోయింది. అక్క, ఇక చాలు. ఉదయం నుంచి ఎప్పటి వరకు ఒక్క డ్రాగన్ కూడా నా దగ్గరికి రాలేదు. దానికేదో కారణం ఉందక్క. నాలో ఏమైనా లోపముందా? లోపమా? అలాంటిదేమైనా ఉంటే నువ్వు ఇక్కడి దాకా వచ్చేవాడివే కాదు సామ్రాట్. డ్రాగన్లు శక్తిని కాదు, ఉద్దేశాల్ని గుర్తిస్తాయి. నా ఉద్దేశంలో ఏం తప్పుందే? ఈ డ్రాగన్లు ఎందుకు పారిపోతున్నాయి? సామ్రాట్ ప్రశ్నలకు అమృత దగ్గర కూడా సమాధానం లేదు. ఆమె సామ్రాట్ కళ్ళల్లోకి చూసింది. రాత్రైంది సామ్రాట్, ఇక విశ్రాంతి తీసుకో అని చెప్పి అమృత అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సామ్రాట్ ఒంటరితనాన్ని, చుట్టూ ఉన్న చీకటి మరింత భయంకరంగా మార్చింది. దాన్ని చూసి సామ్రాట్ మనసులో, బహుశా నా తలరాత ఇంతేనేమో. రేపు ఆ సేనాధిపతి కూతురు ప్రీతి వచ్చేలోపు డ్రాగన్ దొరక్కపోతే ఆమె నన్ను ఏ పరిస్థితిలోకి నెట్టేస్తుందో ఏంటో. ఇవన్నీ ఆలోచిస్తూ సామ్రాట్ ఒక రాయి మీద కూర్చున్నాడు. అప్పుడే అతని దృష్టి అతని కాళ్ల మీద పడింది. గాయం నుండి రక్తం వస్తోంది. అక్కడ ఏదో తెల్లని ప్రకాశం మెరిసింది. ఈ తెల్లని మెరుపు ఏంటే? చూడగానే ఒక రాయి వెనక నుంచి ఒక మెరిసే తెల్లటి డ్రాగన్ పిల్ల బయటకొచ్చింది. ఆ డ్రాగన్ మెల్లగా సామ్రాట్ కాళ్ల దగ్గరికి రావడం గమనించాడు. ఇక్కడి నుంచి వెళ్ళిపో. నా నీడ పడితే నీకు నా దరిద్రం అంటుకుంటుంది. నాలాంటి దురదృష్టవంతుడికి దూరంగా ఉండు. అయినా నీలాంటి చిన్న డ్రాగన్ కాదు నాకు కావాల్సిందే. ఒక పెద్ద డ్రాగన్ని నేను వశం చేసుకోవాలి. వెళ్ళెక్కడి నుంచి. సామ్రాట్ మాట విని ఆ డ్రాగన్ అక్కడి నుంచి పారిపోయింది. సామ్రాట్ నీరసంగా ఆ రాయిపైనే కూర్చున్నాడు. అతనికి నిద్ర పట్టేసింది. ఆ బేబీ డ్రాగన్ తిరిగి వచ్చి సామ్రాట్ కాళ్ళ నుండి ప్రవహిస్తున్న రక్తాన్ని తన చిన్న నాలుకతో నాకడం ప్రారంభించింది. సామ్రాట్కి చాలా ప్రశాంతంగా ఉంది. తన శరీరం తేలిగ్గా అనిపించింది. అతనిలో శక్తి ప్రవహించడం ప్రారంభమైంది. తనకి చాలా ప్రశాంతంగా అనిపించింది. తనలో ఉన్న బాధలన్నీ ఎవరో లాగేసినట్టు అనిపించింది. సరిగ్గా అదే సమయానికి అమృత అక్కడికి వచ్చింది. సామ్రాట్ కాళ్ళని ఆ చిన్న డ్రాగన్ నాకడం చూసి, సామ్రాట్, దానికి దూరంగా ఉండు, పైకిలే. అమృత అరుపుతో సామ్రాట్ ఉలిక్కిపడి లేచి, ఏమైందక్క? ఎందుకు అరుస్తున్నావు? అమృత అరుపు విని ఆ డ్రాగన్ మళ్లీ రాయి వెనక దాక్కుంది. అమృత కంగారుగా సామ్రాట్ కాళ్ల వైపు చూసింది. చూస్తుండగానే ఒక తెల్లటి ద్రవం వల్ల అతని గాయం మాయమైంది. నీ కాలికి తగిలిన గాయం ఏమైంది? నీ కాలికి దెబ్బ తగిలింది కదా? అసలేం జరిగింది? గాయమే లేదిక్కడ, మొత్తం పోయింది. కానీ ఇదేలా జరిగింది? సామ్రాట్ కంగారుగా పైకి లేచాడు. అప్పుడే రాయి వెనక నుండి డ్రాగన్ బయటకు వచ్చింది. దాన్ని చూసి అమృత ఊపిరి ఆగిపోయింది. ఈ పిల్ల డ్రాగన్
ఇక్కడేం చేస్తోంది? ఏమైందక్క? అదొక పిల్ల డ్రాగన్. దాన్ని చూసి ఎందుకెంత కంగారు పడుతున్నావు? హ, ఇది పిల్ల కాదు సామ్రాట్. ఇది సోమ డ్రాగన్, శక్తివంతమైన డ్రాగన్. ఇలా జరిగి ఉండకూడదు, అస్సలు ఉండకూడదు. అంటే నాకేం అర్థం కావడం లేదు. ఇప్పుడంతా అయిపోయింది సామ్రాట్. హ, పారిపో, లేకపోతే అనర్థం జరుగుతుంది. వెళ్ళు. అమృత మాటల్ని సామ్రాట్ పూర్తిగా అర్థం చేసుకునే లోపే ఒక్కసారిగా ఆకాశం నుండి ఒక బాణం దూసుకొచ్చి సామ్రాట్ వెనుక ఉన్న రాయి మీద పడింది. వెంటనే ఆ రాయి కరిగిపోయింది. అప్పుడే ఒక గొంతు విని అమృత, సామ్రాట్ ఆశ్చర్యపోయారు. సోమ్ డ్రాగన్ వారసుడు దొరికాడు, అతన్ని పట్టుకోండి. అసలు ఎవరు చేస్తున్నారు ఇదంతా? సోమా డ్రాగన్ వారసుడి రహస్యమేంటి? సోమా డ్రాగన్ పిల్లను చూసి అమృత సామ్రాట్ను ఎందుకు ప్రమాదం అని హెచ్చరించింది? ఇప్పుడు సామ్రాట్కి సోమా డ్రాగన్కి ఏమవుతుంది? సామ్రాట్ ఏదైనా పెద్ద ప్రమాదంలో చిక్కుకున్నాడా? మరి సామ్రాట్ తన కుటుంబాన్ని నాశనం చేసిన వాళ్లపై ప్రతీకారం తీర్చుకోగలడా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.